అపెండిసైటిస్ అశ్రద్ధ చేసేసాడు. సో వాట్ ఈస్ ద థింగ్? డెత్ ఏనా లేదంటే లేదు, సర్జరీతో క్యూర్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే రికవరీ అనే పార్ట్ డిలే అవుతుంది. ఎందుకంటే అపెండిక్స్తో చనిపోవడం అనేది చాలా రేర్ అండి. ఇప్పుడు మనకున్న ఏమంటాము ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, అల్ట్రాసౌండ్, సిటీ ఇవన్నీ మనం ఎర్లీగానే పికప్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్. సో బేసిక్గా డయాగ్నోస్ అనేది ఈజీ అయిపోయింది. సో డెత్ అనేది వెరీ వెరీ రేర్, అన్లెస్ ఇంకా పేషెంట్ మరీ సిక్ అయిపోయి వేరే అదర్ కోమార్బిడ్స్ అంటాం, ఏమైనా కార్డియాక్ ఇష్యూస్ ఉండి, రీనల్ ఇష్యూస్ ఉండి, అట్లా ఏమైనా ఇష్యూస్ అయితే వెరీ రేర్ కానివ్వండి. బట్ 99 కాదు 100% ఇట్స్ ఎ క్యూరబుల్ డిసీజ్. ఇట్స్ ఎ సింపుల్ ట్రీట్మెంట్. మ్యాక్సిమం కాంప్లికేషన్ అయితే ఒక 2-3 days ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా ఏదైనా మిమ్మల్ని సంప్రదించకుండా మెడిసిన్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అలా మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేసినా కూడా అపెండిసైటిస్కి దారితీస్తుందండి. అంటే యూజువల్ ఏంటంటే మెడిసిన్స్ వల్ల రాకపోవచ్చు, కానీ మెడిసిన్స్తో ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. అన్ఫార్చునేట్ అంటే ఒళ్ళు నొప్పులు ఉందా ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం, ఫీవర్ ఉందా జస్ట్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ వాడటం, వాటి వల్ల మనకి స్మాల్ బోల్ కానీ కోలంలో కానీ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒకసారి పేగు పగిలే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఏమవుతుందంటే మీకు మనకి ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వాలి. ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వకుండా మనం మెడిసిన్స్ వాడామనుకోండి, సో దేనికి మెడిసిన్స్ వాడుతున్నా మనకు తెలియదు. ఇప్పుడు మాకు బేసిక్ మేము ఎంబీబీఎస్లు ఎంఎస్లు చదువుకుంది ఎందుకు? ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి, దాని ప్రకారం ఈ మందులు ఇవ్వడానికి. మీరు ఒక ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడితే ఏం జరుగుద్ది? ఊహించుకొని ఓకే ఈ ప్రాబ్లం ఉండొచ్చు, దీనికి మందులు వాడండి, అంతే కదా. ఓవర్ ద కౌంటర్ మీకు మెడిసిన్స్ మీరు తీసుకుంటుంది ఏంటి? అదే కడుపులో నొప్పి ఉంది, అది దేనికి వచ్చిందో ఎవరికి తెలియదు, దేనికి మెడిసిన్స్ ఇచ్చామో తెలియదు. వెరీ అన్ఫార్చునేట్ అండి, వెరీ అన్ఫార్చునేట్. మనకి ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వల్ల ఏమవుతుందంటే బేసిక్గా మాకు క్యాన్సర్స్ కూడా ఎక్కువ ఐడెంటిఫై అవుతున్నాయండి. ఎస్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వల్ల బేసిక్గా ఏంటంటే చిన్న స్టమక్ అల్సర్స్ కానీ, డ్యూరల్ అల్సర్స్ కానీ, సింపుల్ ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడుకునేది వేరు, ఓవర్ ద కౌంటర్స్ మీరు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడేది వేరు. ఇదివరకు ఏమైందంటే గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది, ఏమైనా ప్రాబ్లం అనుకోండి, ఇమీడియట్గా వచ్చేసేవాళ్ళు పేషెంట్, ఒక చిన్న ఎండోస్కోపీ చేస్తారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది, ట్రీట్మెంట్ అవుతుంది. కొంతమంది ప్యాంటాప్ ఇవన్నీ ప్యాంటోప్రోజల్ ఓవర్ ద కౌంటర్ నెలల వాడుతూ ఉంటారు హాస్పిటల్ రాకుండా. సో ఆ అల్సర్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటుంది, హెచ్పైలరీ ఇన్ఫెక్షన్స్, మల్టిపుల్ ఇష్యూస్ వల్ల. అదే అంటున్నాను, ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఖర్చు అవుతుందండి? హాస్పిటల్కి వెళ్తే ఒక 500 రూపాయలు అవుతుంది. ఓకే, మీరు పెద్ద షోరూమ్ ఏమంటాం సినిమాకి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుంటే 1500 2000 అవుద్ది. 500కి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ పిల్లలు ఉంటారు, మీ పేరెంట్స్ ఉంటారు. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ డెసిషన్ గోయింగ్ టు మీరు ఎవరు నమ్మకం డాక్టర్ ఉన్నారో, మీకు ఎవరు నమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, అంతే.